బంగ్లాదేశ్లో హిందువులను నానా రకాలుగా హింసిస్తున్న దుర్మార్గులపై కఠిన చర్యలకు సిద్ధపడాలని కృష్ణధర్మ రక్షణ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. హిందువులపై దాడులకు నిరసనగా విశాఖలో కృష్ణధర్మ రక్షణ కమిటీ ఆధ్వర్యాన ర్యాలీలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం నింపారు. హిందువులను కాపాడుకుందాం, హిందూ ధర్మాన్ని రక్షించుకుందామంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కృష్ణధర్మ రక్షణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో కొందరు దుర్మార్గులు హిందువులను టార్గెట్ చేసి నానా రకాలుగా హింసిస్తున్నారని, దీనిపై ఉద్యమానికి సిద్ధపడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచ దేశాలన్నీ హిందువుల కష్టాలను గుర్తించేలా ఉద్యమాలకు సిద్ధపడాలని కోరారు. బంగ్లాదేశ్లో గల కిరాతకులకు బుద్ధి చెప్పేలా పోరాటం చేయాలన్నారు. కళ్ళు తెరిచి నిద్రపోతున్న హిందూ బంధువులందరికీ నా యొక్క చిన్న విజ్ఞప్తి, బంగ్లాదేశ్లో జరుగుతుంది నాకెందుకు, పాకిస్తాన్లో జరుగుతుంది నాకెందుకు, శ్రీలంకలో జరుగుతున్నది నాకెందుకు అంటే అక్కడ జరుగుతున్నది వాళ్ళ దేశ అంతర్గత సమస్య అవ్వచ్చు. కానీ మైనారిటీలైన హిందువుల మీద దాడులు, హిందూ అమ్మాయిల్ని మానభంగాలు చేయడం, హిందువుల ఆస్తులను ధ్వంసం చేయడం, హిందువుల గుళ్ళని ధ్వంసం చేయడం, ఈ జరుగుతున్న కార్యక్రమం ఏదైతే ఉందో ఇది మేము దేశాల అంతర్గత విషయం కాకుండా కేవలం హిందూ సమాజం మీద, సనాతన ధర్మం మీద జరుగుతున్న అకృత్యాలు, మానభంగాల కిందనే భావిస్తున్నాం. కాబట్టి రేపు మన దగ్గరికి రాదు అనే గ్యారంటీ ఏమీ లేదు. ఇక్కడ మన దేశంలో కూడా ఇలాంటివి జరగవచ్చన్న అనుమానాలు, కుట్రలు కూడా ఉన్నాయి. దయచేసి హిందువులుగా పుట్టి, హిందువులుగా పెరిగి, హిందువులుగా బ్రతుకుతున్న వాళ్ళు ఎవరు, కళ్ళు తెరిచి నిద్రపోతున్న వాళ్ళందరూ ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీకు జరగబోయే దృశ్యాన్ని మీరు ఒకసారి ఆలోచించుకొని దీన్ని ముక్తఖండంతో ఖండించి ఈ సమస్య మన దాకా రాకుండా మన ప్రొటెక్ట్ చేసుకోవడానికి, మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి ముందుకు రావాలని విశాఖపట్నం కృష్ణధర్మ రక్షణ తలుపుగా మేము ఒక పిలుపునిస్తున్నాం. దయించి అందరూ మాకు మద్దతుగా, మాకు అంటే మనకే కాదండి, మనందరికీ హిందూ ధర్మానికి మద్దతుగా ప్రతి ఒక్కరూ వాళ్ళకు తోచిన విధంగా వాళ్ళ తాలూకా వ్యతిరేకతను తెలియజేయవలసిందిగా గవర్నమెంట్కి తెలియజేసే విధంగా ముందుకెళ్లాలని తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్.